హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. మన డబ్బులకి మనమే జరిమానా కట్టుకుంటున్నాం. 21,000 కోట్లు. ఎలాగో తెలుసా? అకౌంట్లో డబ్బులుంటే ఛార్జీలు, లేకపోతే జరిమానాలు. అసలు మన బ్యాంక్ అకౌంట్ మన కోసం ఉందా, లేకపోతే బ్యాంకుల లాభాల కోసం ఉందా? ఒక్కసారి ఊహించుకోండి. మీరు కష్టపడి దాచుకున్న సొమ్ములో నుంచి మీకు తెలియకుండానే చిల్లర కట్ అయిపోతూ ఉంటుంది. ఆ చిల్లరంతా కలిపితే ఎంతో తెలుసా? 21,000 కోట్ల రూపాయలు. అవును, మీరు విన్నది కరెక్టే. సామాన్యుడి రక్తం పంచుకున్న ఈ 1,000 కోట్ల లెక్కలు వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అసలు ఈ దోపిడీ ఎలా జరుగుతుంది? ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. డబ్బు లేనందుకు శిక్ష. నిజంగానే. ముందుగా మినిమం బ్యాలెన్స్. అకౌంట్లో 1,000-2,000 లేకపోతే చాలు, బ్యాంకులు రెడీగా ఉంటాయి కత్తెర పట్టుకొని. గడిచిన 3 సంవత్సరాల్లో కేవలం డబ్బులు లేవు అన్న పాపానికి మన ప్రభుత్వ రంగ బ్యాంకులు వసూలు చేసిన పెనాల్టీ ఎంతో తెలుసా? 8,092 కోట్ల రూపాయలు. అంటే ఒక పేదవాడి దగ్గర కనీసం నగదు లేదు అని వదిలేయాల్సింది పోయి, నీ దగ్గర లేవా, అయితే ఉన్న దాంట్లో కూడా మాకు ఇవ్వు అని లాగేసుకోవడం ఏంటి బాస్? ఇది సేవ లేకపోతే శిక్ష? SMS పేరుతో స్కామ్ జరుగుతుంది. ఇది రెండవది. SMS అలర్ట్స్. మీ అకౌంట్లో 100 రూపాయలు పడ్డాయి అని కనుక వాళ్ళు మెసేజ్ పంపించారనుకోండి, అందుకు తిరిగి మన దగ్గరే 10 రూపాయలు వసూలు చేస్తారు. ఈ మెసేజ్ ఛార్జ్ల పేరుతో మన జేబుల నుంచి వాళ్ళు లాగేసిందంతో తెలుసా? 3,387 కోట్ల రూపాయలు. నిజానికి డిజిటల్ ఇండియాలో మెసేజ్ ఖర్చు నయా పైసా కూడా ఉండదు. మనకు మాత్రమే 1,000 కోట్ల భారం. ఇది అన్యాయం అని మీకు అనిపించడం లేదా? ఆధార్, పాన్ ఇవన్నీ కనుక లేట్ అయితే లూటియేగా. పోనీ బ్యాంక్లే ఆగుతారా అంటే లేదు, ప్రభుత్వానికి కూడా మనం ఫైన్లు కట్టాల్సిందే. పాన్, ఆధార్ లింక్ చేయడంలో ఆలస్యం అయిందనుకోండి, 2,335 కోట్ల రూపాయలు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేట్ అయితే 7,664 కోట్ల రూపాయలు. మొత్తం మీ బ్యాంక్ ఛార్జీలు, ఫైన్లు కలిపితే 21,481 కోట్లు. ఎన్ని స్కూళ్ళు కట్టచ్చు ఈ డబ్బుతో? ఎన్ని ఆసుపత్రులు కట్టచ్చు? ఇదంతా మన అజ్ఞానం వల్ల, మన అలసత్వం వల్ల బ్యాంకుల ఖజానాల్లోకి వెళ్ళిపోతుంది. మనమేం చేయాలమ్మా అని అంటారా? చూడండి, వీళ్ళు ఛార్జీలు వేస్తున్నారు అని ఏడ్చే కంటే కూడా మనం ఎలా జాగ్రత్త పడాలో కూడా ఒకసారి మనం చూసుకోవాలి. ఫస్ట్ స్టేట్మెంట్ చెక్ చేసుకోవాలి. నెలకు ఒక్కసారైనా సరే మీ అకౌంట్ స్టేట్మెంట్ని చూడండి. MIS మిస్క్ ఛార్జెస్ అని ఏమైనా కట్ అవుతున్నాయేమో ఒకసారి కనిపెట్టండి. నెక్స్ట్ పాయింట్, జీరో బ్యాలెన్స్. వీలైతే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్, దీన్ని BSBDAకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అంటారు. దీనికి మినిమం బ్యాలెన్స్ అయితే అక్కర్లేదు. థర్డ్ది డెడ్ లైన్స్. పాన్ లింక్, IT రిటర్న్స్ గడువు ముగిసేదాకా ఉండకండి. పెనాల్టీలకి ఛాన్స్ అనేది ఇవ్వకండి. ఇవి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మనం రూపాయి కూడబెడితే అది ఇలా ఛార్జీల లోపల వెళ్ళిపోతుంటే బాధగా అనిపిస్తుంది కదా. అందుకే అవేర్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ గ్రూప్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే మన అమ్మలు, నాన్నలు ఇలాంటి హిడెన్ ఛార్జెస్ గురించి వాళ్ళకి అసలు తెలియదు కదా. వాళ్ళని అలర్ట్ చేయడం ఖచ్చితంగా మన బాధ్యతే కదా. మరి మీ అకౌంట్లో ఎప్పుడైనా ఇలాగే ఛార్జెస్ కట్ అయ్యాయా? ఈ ఎన్ని కోట్ల అమౌంట్లో మీ రూపాయి కూడా ఉందా? అయితే బ్యాంక్ ఎందుకు ఇంతగా బాధతోంది? ఈ విషయాలన్నీ మీకేమో తెలిస్తే జస్ట్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ తెలియడం. సేఫ్గా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.